నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 24 జూన్ 2026 బుధవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. దగ్గర ఈ మధ్యకాలంలో ఒక నెల రోజులు అవుతుంది అనుకుంటా, మహిళలు ఎక్కడ కూడా భర్తలను కానీ, ప్రియుణ్ణి కానీ, బాయ్ ఫ్రెండ్ని కానీ, వాళ్ళన్న పిల్లలను కానీ ఏ అఘాయిత్యం చేయకుండా న్యూస్ రాలేదు. నిన్ననో మొన్ననో ఒక న్యూస్ వచ్చింది. ఒక అమ్మాయి కోటీశ్వరుడైన అబ్బాయిని తీర్థయాత్ర అంటే టూర్ అని తీసుకుపోయి అక్కడ దాకా పోయిన తర్వాత ఆ లోయలను నూకేసి చంపేసింది. ఒకటి చేసిందా, ఇద్దరు చేసిరా, అది మనకి ఇంకా పూర్తి క్లారిటీ లేదు. దాని గురించి మనం తెలియకుండా మాట్లాడు తప్పు. కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అయితే మొత్తానికి ఇంకా మేము నెలకొక ప్రోగ్రాం పెట్టుకుంటాం, ఇంకా కిందికి తగ్గే ముచ్చటనే లేదు అన్నట్టు. యంగ్ పిల్లగాడు, కోటీశ్వరుడు, పెళ్లి ఖర్చే దగ్గర వాళ్ళు 30-40 కోట్లతోటి పెళ్లి ఖర్చు అరేంజ్మెంట్ చేసుకుంటారంట. పెళ్ళి ఇష్టం లేకపోతే నీకు ఒక ప్రియుడు ఉంటే అని ముఖం మీద చెప్తే ఆడు టూరే పోడు కదా. మంచి మనసు ఉన్నాడు అనుకో, మిమ్మల్ని ఇద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాడు. దుర్మార్గుడు అనుకో, నేను దవడవించి 2 జరుతాడు, సపరేట్గా వీక్తాడు. కానీ మీరు అంత పిల్లగాని ఫోటో చూసిన నేను, అమ్మాయిదంటే కొంచెం చూపెట్టలేరు కానీ సరిగా, అబ్బాయి ఫోటో చూస్తే బాగా బాధ అనిపించింది. 25-26 ఏజ్ ఉంటుంది, స్మార్ట్ హీరో లెక్కున్నాడు, ప్రేమదేశంలో ప్రభాస్ లెక్కున్నాడు పిల్లాడు. నాకు తెలిసి వాళ్ళకు ఒకడే కొడుకు కావచ్చు. డైరెక్ట్ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు ఒక మెసేజ్ పెట్టినా అయిపోతుండే. సరే బిడ్డ, ఏముంది, మా అబ్బాయి ఇష్టపడ్డాడు కానీ నువ్వు వేరే వాళ్ళని ఇష్టపడ్డావట కదా, పొంది నువ్వు ఎక్కడున్నా సంతోషంగా బతుకు, మా అబ్బాయిని వదిలేయి, నీకు నువ్వు వాళ్ళైతే ప్రేమించిన ఆయనతో సంతోషంగా ఉండని వాళ్ళని ఆలోచించి నేను వదిలేద్దురు కావచ్చు. కానీ నువ్వు ఎంత క్రిమినల్ మైండ్గా ఆలోచించి నువ్వు ఇప్పుడు ఒక మనిషి ప్రాణం తీద్ది, నువ్వు పోతివి. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వారి. ఇప్పుడు నాకు తెలిసి నీ వయసు 22-23 ఉంటాయి, 10 ఏళ్ళ శిక్ష పడుతుంది. 33-35కు బయటకత్తు. ఇప్పుడున్న అందం అప్పుడు ఉండదు. నీ ప్రియుడు నిన్ను ఇష్టపడ్డోడు ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయింది అనుకో, వాని జీవితం కూడా వీకినట్టే. మీరిద్దరు బయటకు వచ్చినాక ఇప్పుడున్న ప్రేమ అప్పుడు ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ నేను ముఖం మీదనే అంటాడు, నీ వల్ల నా లైఫ్ ఖరాబ్ అయింది అంటాడు. ప్రేమించురు భయ్, కానీ సప్పుడు ఎందుకు? మీకు ఇష్టమైతే వదిలే స్పీకర్ సపరేట్గా వీక్ ఓన్ వేసుకొని ఎక్కువ వాటి సావక. అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా మీరు మీ ప్రేమకు అడ్డస్తుండని, ఇంకా పెళ్ళి కూడా కాలే పాపం, ఎంగేజ్మెంట్ ఏమో అయినట్టుంది అంతే. పుట్టిగా పిల్లగాని పానందిత్తి. మనో లేదన్నా క్రైమ్ చేస్తే నేను ఇలా జారి పడ్డాడని చెప్పుదాం, అట్లా ఇట్లా అని ప్లాన్లలో ఉన్నారు. కానీ అది ఒకప్పటి ముచ్చట. ఎప్పుడు 15-20 ఏళ్ళ క్రితం అట్లా ఉంటుండే. అలా కూడా అనుమానాలు వ్యక్తం చేద్దరు, కానీ వ్యవస్థ ఇంత స్పీడ్గా స్పందించకపోతుండే. తొందరగా క్రైమ్ రిపోర్టు, దాని ఇన్వెస్టిగేషన్, కొన్ని సాంకేతిక లోపాలు, దానివల్ల అది బయటపడకపో. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు నువ్వు ఓల ఫోన్లతోటి నువ్వు ఓలకు మాట్లాడుతున్నావు, నీ ఫోన్లలో ఎవరు ఉన్నారు, ఆ లొకేషన్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎంతమంది అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రతి ఒక్కటి బయటపడుతుంది. మంచి అందమైన లైఫ్ ఆ పిల్లాన్ని వేసుకుంటే నువ్వు కాలు కింద పెట్టే పరిస్థితి ఉండకపో. అసోంటిది నువ్వు ప్రేమించిన కోసం ఆయన చంపినావు. సరే, చంపితే ఇప్పుడు ఆడన్నా నిన్ను ఇప్పుడు ఆడు ఒకవేళ వాళ్ళని ఇన్వాల్వ్ అయి ఉంటే నువ్వు ప్రేమించినావు కదా, ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్ చేసినావు అనుకో, ఆయన ప్రేమించినని కూడా లైఫ్ ఖరాబ్ చేసింది దానివే కదా. నీ ప్రేమ నిజంగా అంత గొప్పదైతే అబ్బాయికి ముఖం పట్టుకొని చెప్తే అయిపోతుండే కదా. కాళ్ళ మీద పడి ఏడనుంటివి, నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, మా తల్లిదండ్రులు దానికి యాక్సెప్ట్ చేస్తలేరు, ప్లీజ్ నేను నిన్ను ఒక ఫ్రెండ్ లాగా భావిస్తున్నా, నాకు ఇందులోకి వెళ్ళి నన్ను బయటపడగొట్ట అంటే మనసున్నోడు ఎవడైనా కానీ నీ మనసులో వేరేటోడు ఉండగా నేను ఎట్లా చేసుకుంటా అని ఏదో రకంగా డ్రాప్ అయిపోతుండే. పెళ్లి సమయం వచ్చే వరకు పుట్టిగా పోరని పానంది ఇత్తివి, ఏం లాభం? నిజంగా ముందు మనం సోషల్ మీడియాలో ఇంకెన్ని భయంకరమైన వార్తలు చూడాల్సి వస్తాయి. మళ్ళీ ఇవన్నీ ఈ చేసేటోళ్ళకు కూడా తెలుసు,
ఇప్పుడు పలానా టైంలో పలానా జరిగింది. సేమ్ ఇట్లనే ఒక అమ్మాయి ఇక్కడనే ఢిల్లీలో మీరట్లా అనుకుంటా ఒక అబ్బాయిని తీసుకుపోయి డెహ్రాడూన్లోనో ఎక్కడనో లవర్లను పిలిపించి చంపిపించింది. అట్లుంది పరిస్థితి. మనోళ్ళు ఏమనుకుంటారంటే నేను ఏదో త్యాగం చేసిన అనుకుంటారు. త్యాగం ఏం లేదు, మొత్తం జీవితాలే నాశనం అయిపోయినాయి. ఇప్పుడు అటు వాళ్ళ కుటుంబం పర్సన్, ఇటు మీ అమ్మ నాన్న పర్సన్, నిన్ను ప్రేమించిన పాపానికి వాడు నీ ఎంబడి గిట్టాడు వచ్చుంటే వాడు పర్సన్. ముగ్గురు ఫ్యామిలీలు అన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఎన్ని కోట్ల ఆస్తి ఉంటే ఏం చేసుకుంటారు చెప్పు? ఒక్క చిన్న మిస్టేక్ కథం, సర్వం నాశనం. అంతమంది పిల్లలు నిజంగా ఏమేమో కలలు కానీ ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్న మా కొడుకుకు వెళ్ళి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని. నిజంగా బాగా బాధ అనిపించింది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు నేనే ఉన్నా ఎగ్జాంపుల్, బయట దాకేందుకు నెక్స్ట్ మంత్ నా బిడ్డది బర్త్డే ఉంది. ఈసారి కొంచెం బాగా రోజులు ఉండి కొంచెం 4 డబ్బులు ఎక్కువ సంపాదించుకొని ఇంటికి పోయి బిడ్డ మంచిగా ఫస్ట్ బర్త్డే మంచిగా చేద్దాం, గ్రాండ్గా చేద్దాం అని ఆలోచనతో ఉన్నా. ఏదైనా తప్పు చేస్తే అవన్నీ వీక్తాయి కదా, ఉండేవి కదా అవన్నీ. అవి మనం ఎందుకు ఆలోచించుకుంటలేము? వ్యవస్థల ఇప్పుడున్న టెక్నాలజీ అడుగు తీసి అడిగేయాలంటే సీసీ కెమెరాల దాంట్లో ఉన్నాం మనం. ప్రతి మనిషి. మేము ఢిల్లీలో సాయంత్రం 6-6:30 అయిందంటే ఖతం. ఇంటికి రూమ్కి అయినా అంటే చప్పుడుగా తల పెట్టుకున్నాం, వంట చేసుకున్నాం, తిన్నాం. ఎవరైనా ఫ్రెండ్ వస్తే మా రూమ్ దగ్గర కొంచెం ఒక 200-300 మీటర్ నడిచిపోతే ఒక జ్యూస్ సెంటర్ ఉంటుంది. అడవి కూర్చొని ఆయన జ్యూస్ తాగి చప్పుడుగా వచ్చి పండుకునుడే. ఇంతే. రాత్రి అయిందంటే బయటకు వెళ్ళాలంటే కూడా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పెట్రోలింగ్ పోలీస్ బండ్లు తిరుగుతాయి. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తాడు. సమాధానం చెప్పేదంటే తడబడ్డామంటే ఖతమే, తీసుకొని కూర్చుని పెట్టుడే జీప్లో. చలో భాయ్ తుమ్ కుछ డౌట్ ఆ రहे हैं చెక్ करने బయట పోలీస్ స్టేషన్ జాయింగ్ అంటాడు. అసొంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంత దూరం పిల్లాన్ని తీసుకుపోయి ఉట్టిగా నిండు ప్రాణం నీ కొంచెమని అసలు నువ్వు మనుషుల కిందకి వస్తావా? ఇప్పుడు నేను ప్రేమించినవాడు కూడా భయపడతాడు. ఇంత క్రిమినల్ మైండ్ ఉంది, రేపు ఇది నన్ను కూడా ఏం చేస్తావో తెలియదు. ఒట్టిగా అమ్మాయికుని తీసుకుపోయి అంత దూరం తీసుకుపోయి చంపుతుంది. పాపం వాళ్ళ అమ్మ నాన్న కనీసం ఆ శవం మీద వాడి ఏడ్చే పరిస్థితి కూడా లేకుండా చేసి ఒకళ్ళకు చంపి నువ్వు మంచిగా బతకాలనుకుంటే అది నీకు, నీ కుటుంబ సభ్యులకు, నేను ప్రేమించినవానికి రేపు ముందు భవిష్యత్తులో నీకు ఎవడన్నా ఉడితే ఆయనకి కూడా ఆ పాపం తగ్గుతుంది. ఇప్పటికైనా ఆడవాళ్ళు ఇంకా మేమేదో గొప్పగా సాధించినాం అనుకునేటోళ్ళు భ్రమల్నే బతుకుతారు. జీవితాలన్నీ నాశనమైనాక మీరు ఏం సాధించినట్టు మీ బోధన? ఎందుకో సోషల్ మీడియాలో వార్త చూస్తే బాధ అనిపించి వీడియో చేసిన. సరే ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ. నమస్తే, జై శ్రీరామ్.